మంచిర్యాల జిల్లా మందమరిలో వినాయక్ దామోదర్ సావర్కర్ 143వ జయంతిని మాజీ ఆర్మీ జవాన్ ప్రస్తుత ఉద్యోగి రాజేష్ పీవ్హాల్, రాణి పీవ్హాల్ దంపతులు తన నివాసంలో గురువారం వీర్ సావర్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక్ దామోదర్ సావర్కర్ ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. మే 28, 1883న మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గల భాగూర్ గ్రామంలో జన్మించారు. పూణేలో చదువుతున్నప్పుడే మేళా అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ తరువాత దానిని అభినవ్ భారత్గా మార్చారు. లండన్లో బారిస్టర్ చదువుకుంటూ ఇండియా హౌస్ ద్వారా విప్లవాలకు సంఘటితం చేశారు. నాసిక్ కలెక్టర్ జాక్సన్ హత్య కేసులో సంబంధం ఉందనే ఆరోపణలతో సావర్కర్ను బ్రిటిష్ ప్రభుత్వం 1910లో అరెస్టు చేసి 2 సార్లు యావజ్జీవ శిక్ష విధించింది. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం నిర్వహించి అండమాన్ సెల్యులర్లో జైలులో 12 సంవత్సరాలు జైలు జీవితం, అండమాన్ జైలులో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1858 పుస్తకాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రమేష్, సిహెచ్ మహేందర్, రాజు, శంకర్, డి తిరుపతి, రోజా, సుశీల, లక్ష్మి, చంద్రకళ, నిర్మల, రజిత, శ్రీజలు తదితరులు పాల్గొన్నారు. नहीं मिटने वाले कुछ निशान ऐसे होते हैं, हमेशा याद आते कुछ इंसान ऐसे होते हैं. कांटों के चले हैं रास्ते, कांटों के चले हैं रास्ते, ए वतन तेरे वास्ते. कांटों के चले हैं रास्ते, ए वतन तेरे वास्ते. 2 बार आजीवन सजा मिली, 2 बार आजीवन सजा मिली, फिर भी नहीं उदास थे. इंतजार इनका करने वाले 4 कांधे 2 बांस थे. शान में इनकी कितना लिखे समझ नहीं आता, माँ के बेटे फिरंगे का सर्वनाश थे. ऐसे देशभक्तों के लिए खुले हैं स्वर्ग के रास्ते. विनायक दामोदर सावरकर, विनायक दामोदर सावरकर.